కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మహిళా ఉద్యోగులను వేధించే వారి సంఖ్య అధికమవుతుంది. పని చేస్తున్నటువంటి సమయంలో పోకిరి చేష్టలు చేస్తున్నారు. దీన్ని భరించలేనటువంటి ఆ ఉద్యోగినులు కాస్త పై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన 6 సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సంబంధించి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మనం తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత అలాగే సిపిఐ నేతలు ఉన్నారు. సోహన్ సింగ్ ఉన్నారు. సోహన్ సింగ్, చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? ఇప్పటికే ఒక సంచలనంగా మారింది. అన్ని ప్రాంతాల్లో మహిళలకి సమానమైన హక్కులు, సమాన గౌరవం ఇవ్వాలి, గౌరవ మర్యాదలు ఇవ్వాలి. వాళ్ళకి గౌరవానికి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. కార్పొరేషన్ అంటే ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అంటేనే వివిధ నగరం నుంచి అందరూ వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళకి సేవలు అందించేటువంటి ఉద్యోగులు. ఇట్లా చూడొచ్చు. ఏం జరుగుతుంది అసలు? సార్, యాక్చువల్ భారతదేశంలో మహిళలకు ఒక అక్కలాగా, ఒక చెల్లెలాగా, తల్లిలాగా చూసే సాంప్రదాయం. మహిళలకే అంటే దేవతల్లాగా పూజించే మన సాంప్రదాయానికి భిన్నంగా ఈ మధ్యలో నేను ఏం చూస్తున్నా అంటే చదువురాని పోకిరులు చేసిందంటే ఒక మాట, కానీ ఇది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగస్తులలోనే ఎక్కువ శాతం పేపర్ ఇప్పితే మహిళా ఉద్యోగికి ఏంటంటే హెరాస్మెంట్ జరుగుతుందని చెప్పి ఇప్పుడు ఇవాళ నేను వారం రోజుల కింద విన్నగా నగరపాలక సంస్థలు ఇటువంటి విషయం జరిగింది. సార్, వాళ్ళు అవుట్ సోర్సింగ్ కాబట్టి వాళ్ళు బయటపడిండ్రు. పర్మనెంట్ ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారు. శానిటేషన్ విభాగంలో మహిళలపై నిజంగా చెప్తున్నారు సార్, మీరు డీప్ పోయి ఎంక్వైరీ చేస్తే చాలామంది సస్పెండ్ అవుతారు. విషయం ఏంటంటే వీళ్ళు అవుట్ సోర్సింగ్ కాబట్టి వీళ్ళకు ఇమ్మీడియట్ షోకాస్ నోటీస్ ఇచ్చేసి వీళ్ళకి ఏం చేసిండ్రంటే ప్రభుత్వానికి సిలిండర్ చేసిండ్రు. పర్మనెంట్ ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారు. ఈ మధ్యలో పేపర్ ఇప్పితే నేనైతే చెప్తా, సైకెట్రిక్ డాక్టర్లతో ప్రభుత్వ ఉద్యోగులకు కానివ్వండి, యువతకు కానీ సైకెట్రిక్ డాక్టర్లతో కౌన్సిలింగ్ చేయించాలి. పేపర్ ఇప్పితే ప్రియుని కోసం భర్తకు చంపిన భార్య అని వస్తుంది, ప్రియుని కోసం పిల్లలకు చంపిన భార్య అని వస్తుంది. రెండోది ఎక్కువ ఏంటంటే మనం 3-4 రోజుల కిందవే చూసాం, ఫోక్సో కేసుల విడుదలై చక్కగా పోయి 6గురికి చంపి ఒక సంచలనం, రాష్ట్రం మొత్తం కదిలినట్ల సంచలనం విషయం తెలిసింది. ఇవన్నీ ఏం చెప్పాలి సార్, డిప్రెషన్కు లోనై, ఎంజైటీకి లోనై, వర్క్ లోడ్కు లోనై ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నేను ఒకటే విషయం, ప్రభుత్వ ఉద్యోగులకు కానీ యువతకు, విద్యార్థులకు ఖచ్చితంగా మంచి సైకెట్రిక్ డాక్టర్లతో వాళ్ళకు లేకుంటే మంచి కౌన్సిలర్తో ఏం చేయాలంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయించాలి. ఇటువంటి సంఘటన మళ్ళీ జరగకుండా. ఇంకో స్పెషల్లీ ఏంటంటే మహిళలు అంటే ఒక దిక్కు పోలీస్ డిపార్ట్మెంట్ షీ టీంలని చెప్పి పెట్టిన తర్వాత కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నట్టు చాలా బాధాకరం. కాబట్టి ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కాదు, బయట కూడా మహిళల మీద ఎటువంటి అఘాత్యాలు జరగకుండా ప్రభుత్వం స్వయాన ఒక స్పెషల్ టీంకు ఏర్పాటు చేయాలని చెప్పి నేను మీడియాకు చెప్తున్నాను. ఇప్పుడు ఇలా ప్రవర్తించినటువంటి వారిని ఏం చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు? మీరు అన్నట్టుగా కేవలం అవుట్సోర్సింగ్ మాత్రమే కాకుండా పర్మనెంట్ ఉద్యోగులు కూడా ఇలా ప్రవర్తిస్తున్నారని 100% సార్ ఒకటే విషయం, వీళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కాబట్టి 2 నిమిషాల ఎంక్వైరీ చేసి వీళ్ళకి పర్మనెంట్ ఉద్యోగులు ఎంతోమంది శానిటేషన్ విభాగంలో కానీ, మీకు ఆఫీసులలో కానీ ఎన్నో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. కానీ అది బయట రాలేకపోతున్నాయి. దేనికోసం అంటే ఉన్నతాధికారులు కాబట్టి వాళ్ళ జోలికి పోవాలంటే మహిళలు ధైర్యంగా ముందుకు వస్తలేరు. వాళ్ళు ఎంతోమంది మహిళలు ఇటువంటి విషయాలు చెప్పుకొని ఏడుస్తారు. సార్, ఇటువంటివి రాజకీయ నాయకులైనా కానీ, ప్రభుత్వ ఉద్యోగులు, వాడు ఎంత పెద్ద ప్రభుత్వ ఉద్యోగైనా కానీ వానికి సమాజం ముందు దేవాలే. ఇంకోసారి మహిళల మీద ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలి. స్పెషల్లీ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకైతే మొత్తం మీద ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి సిపిఐ నేత రాజు ఉన్నారు. రాజు, చెప్పండి, ఎట్లా చూడొచ్చు? ప్రతి ప్రాంతంలో ఇలాంటి అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి, వేధింపులు అధికమవుతున్నాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ దీనికి అతీతం కాదని తెలిపింది. ఎట్లా చూడొచ్చు? కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో గత ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య కాలంలో ఒక 2 మున్సిపల్ కార్యాలయంలో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మొన్న ఈ మధ్య కాలంలో ఉద్యోగం ఎక్కినటువంటి ఒక మహిళ పైన అనేక రకాలుగా లైంగిక వేధింపుల కోసం చెప్పి ఫోన్లు చేస్తూ, టార్చర్లు చేస్తూ అనేక రకాల మానసికంగా తనను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి చాలా ఇబ్బంది పడి ఆమె వాళ్ళ ఇబ్బందులు భరించలేక మున్సిపల్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కానీ దాని మీద అసలు చర్యలు తీసుకోలేదు. అయితే ఈ 2-3 రోజుల నుంచి దాని మీద పత్రికల్లో, అదేవిధంగా మీడియాలో ఎక్కువ వస్తున్న సందర్భంలో హుటాహుటిన మేయర్ గారు కావచ్చు, కమిషనర్ కావచ్చు, దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేసి వాళ్ళపైన చర్యలు తీసుకునేటువంటి ప్రక్రియ జరుగుతుంది. అంటే ఒక మహిళ తనకు తను వచ్చి ఫిర్యాదు చేసే రాక కూడా అక్కడ పట్టించుకునేటువంటి నాదుడు లేడు. అంటే మున్సిపల్ కార్యాలయంలో పూర్తిగా పోకిరీల
ఉద్యోగులే పోగిరీలుగా మారేటువంటి దుస్థితి నెలకొనడం చాలా బాధాకరం. వెంటనే ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైనటువంటి శిక్షణ కార్యక్రమాలు మున్సిపల్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు ఉద్యోగులకు పెట్టి చైతన్యపరిచి అంటే ఒక్క ఉద్యోగికి అనుసంధానంగా ఒక అన్న తమ్ముళ్ళ లెక్క పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఇలాంటి మళ్ళీ పునరావృతం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కమిషనర్ గారు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మేయర్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి, ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి పాలక వర్గంలో అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. ఈ ఉద్యోగుల మీద కూడా ఈ రకంగా రావడం చాలా బాధాకరం. వెంటనే వీటిని పునరాలోచించి వీళ్ళలో చైతన్యం తీసుకొచ్చి ఉద్యోగులలో ఈ యొక్క నెపాన్ని లైంగిక వేధింపుల నెపం అనేది ఉండకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం ఎన్నో రకాలు జరిగింది. ఇంతకుముందే మిత్రుడు చెప్పినట్టు రంగారెడ్డి జిల్లాలో ఒక లైంగిక వేధింపులు చేసి ఫోక్సో కేసు పెట్టి బయటికి రాగానే ఒక 6గురిని హత్య చేసినటువంటి సంచలనమైనటువంటి కథ జరిగినటువంటి సంఘటన జరిగి అంతా కూడా వారం రోజులు కూడా కాలేదు. మళ్ళీ ఈరోజు ఇక్కడ ఈ రకంగా జరుగుతుంది. అంటే ఇలాంటి వ్యక్తుల పట్ల కూడా ఒక కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తేనే ఇవి పునరావృతం కావు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇట్లాంటి వాటిపై తగు చర్యలు తీసుకోవాలి. పోలీసులు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మహిళా ఉద్యోగులు మహిళలను వేధించే వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. మనతో మరి ఏం చర్యలు తీసుకుంటారు, ఎట్లా ఉండబోతుంది, మనం మేయర్ని అడిగి తెలుసుకుందాం. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మహిళా ఉద్యోగులను వేధిస్తున్నటువంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికే మహిళా ఉద్యోగులు స్వయంగా ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది. కార్పొరేషన్లో మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అలాగే రెగ్యులర్ ఉద్యోగులు సైతం కొంతమందిని వేధిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మనతో అందుబాటులోకి మేయర్ ఉన్నారు. మేయర్ గారు, ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? మీ దృష్టికి వచ్చింది ఆల్రెడీ, వాళ్ళంతా కూడా పనిలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇటు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వల్ల అలాగే రెగ్యులర్ ఉద్యోగుల వల్ల సైతం కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొంటున్నాం, పని చేయలేకపోతున్నామని ముందుకు రావడానికి ఇష్టపడకుండా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి వాళ్ళని ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? తప్పకుండా ఇలాంటి ఈ మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించినా కానీ, వారి పట్ల ఇలాంటి కార్యక్రమాలు చేసినా కానీ మేము తప్పకుండా వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా నిన్ననే మేము కమిషనర్ గారికి కానీ కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఆదేశించడం జరిగింది. మొన్ననే ఈ విషయం మా దృష్టికి వచ్చింది. తప్పకుండా అవుట్సోర్సింగ్ మహిళల ఉద్యోగస్తులకు కానీ రెగ్యులర్ మహిళా ఉద్యోగస్తులకు కానీ భద్రత కల్పించే విధంగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎవరైనా మహిళల పట్ల ఇలాంటి అసభ్యంగా ప్రవర్తించడం తప్పు, ఇది ముమ్మాటికి తప్పు. తప్పకుండా ఇది ఎంక్వైరీ సుద్ధా మేము మహిళా కమిటీతోనే ఎంక్వైరీ సుద్ధా వేయడం జరిగింది. నిన్న కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఈరోజు వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలను మళ్ళీ పునరావృతం కాకుండా చేయడం జరుగుతుంది. అలాగే మళ్ళీ మహిళా ఉద్యోగాలకు ఏదైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే మాకు పర్సనల్గా కానీ మాకు వ్యక్తిగతంగా కానీ మాకు పైన ఉన్న అధికారుల దృష్టికి కానీ మా దృష్టికి కానీ తీసుకురావాల్సిందిగా వారికి తెలియడం జరిగింది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నగరపాలక సంస్థలు చూసే బాధ్యత మా పైన ఉంది. తప్పకుండా ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మొత్తానికి మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి సమయంలో వెకిలి చేష్టలు చేయడం, అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.